ప్రైజ్ ద లార్డ్. పేతురు నీళ్ళ మీద నడుచుట అనే సందర్భమును గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక సందర్భములో తన శిష్యులు తనకంటే ముందుగా దరికి చేరాలని వాళ్ళను బలవంతం చేస్తాడు. అప్పుడు శిష్యులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉన్న జలసమూహాల్ని పంపివేసి ఆయన సాయంకాల సమయంలో ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ శిష్యులను ప్రభు అయిన యేసుక్రీస్తు పంపివేస్తాడో, మరి మత్తయి రాసిన సువార్త 14:24 నేను చదువుతున్నాను. అప్పటికి ఆ దోణ దరి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అయితే వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు వాళ్ళకి గాలి ఎదురవుతుంది. వాళ్ళ యొక్క శిష్యుల యొక్క దోణ అలల చేత కొట్టబడుతూ ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా కొండ మీద ఏకాంతముగా ప్రార్థనలో గడిపిన తర్వాత ఆ మరుసటి దినమున తెల్లవారుజామున 4 గంటలకి ఆ యొక్క సముద్రము మీద, ఆ సముద్రంలో ఉన్న నీటి మీద నడుచుకుంటూ ఆ శిష్యుల దగ్గరకు వెళతాడండి. అయితే దూరము నుంచి ఎవరో నడుచుకుంటూ వచ్చుట చూసి భూతమనిచి అనుకుని ఈ శిష్యులు కూడా భయంకరంగా కేకలు వేయుట ప్రారంభించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ వంక చూసి భయపడకము, నేనే, ధైర్యము తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అయితే ఆ తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 14:28 చదువుతున్నాను. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు సాదృశ్యంగానే అండి. మరి పేతురు నీళ్ళ మీద నడుచుట దేనికి సాదృశ్యంగా ఉందంటే మన జీవితంలో మనకి ఎదురైన ప్రతి ఒక్క సమస్య మీద మనము నడువుటకు సాదృశ్యంగా ఉంది. సమస్య మన మీద నడవకూడదు, కానీ మనకు ఎదురైన సమస్యల మీద మనము నడిచే వారంగా ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రమ్మని చెప్పినప్పుడు పేతురు దోణి దిగి యేసు ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడంటే. ఆ తర్వాత మనం గమనించినట్లయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఈ గాలి దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకములకు సాదృశ్యంగా ఉందండి. మనము ప్రభు వైపు చూసి నడిచేవారముగా ఉండాలి, కానీ పరిస్థితుల వైపు చూడకూడదు. ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూస్తామో, ప్రభు వైపు చూడకుండా, అప్పుడు మన జీవితంలో మనము భయపడే వారంగా ఉంటాము, మునిగిపోయే వారంగా ఉంటాము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అందుకు ఆయనతో చెప్పాను. మన జీవితంలో మనము ఎప్పుడు కూడా గాడ్ని డౌట్ చేయకూడదండి. సంపూర్ణమైన విశ్వాసముతో యేసు ఎడల విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. అయితే మరి యేసు చేయి చాపి మనం ఆపదలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని విడిచిపెడతారేమో, కానీ యేసయ్య మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన చేయి చాపి ఆయన యొక్క హస్తమును మనకు అందించేవాడుగా ఉంటారు. అయితే ఆ రీతిగా చెప్పిన తర్వాత అంతటా దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మొక్కిని. ఆ ముందుగా గమనించినట్లయితే వాళ్ళు దోణ ఎక్కినప్పుడు, ఎప్పుడైతే పేతురు మరి యేసుక్రీస్తు ఆ దోణిలోకి ఎక్కుతారో ఆ గాలి అంతా కూడా నిమ్మలమయ్యి ఆ యొక్క డిస్టర్బెన్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి ఆ గాలి అణిగిపోతుంది. నీవు నిజముగా దేవుని కుమారుడు అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుట ప్రారంభించే వారిగా ఉంటారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.